ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించడంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను చెప్పడం ఏంటని ప్రశ్నించారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉన్నారా లేదా కాంగ్రెస్ లో ఉన్నారా అనేది ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటుండు. నేను కూర్చుని మా అందరికి ఫస్ట్ కూర్చునేమో ఫస్ట్ గెలిచిన ఎంక సీట్లు ఉంటాయి, సెకండ్ గిట్లో మధ్య సీట్లు ఉంటాయి, మూడోసారి కూర్చోండి ముందు సీట్లు ఉంటాయి. మాకు మూడోసారి గెలిచింది కాబట్టి మూడో సీట్లు ఉంటాయి. వీళ్ళ ఎంక సీట్లు ఎందుకు కూర్చుర్రు అని అడుగుతారు. ఏమి ఇచ్చారు? బాత్రూమ్లు దగ్గర అయితే అంట, అందుగురించి ఎంక కూర్చుంటున్నారంట. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పాలంటే రేపు 21వ తారీఖు కేటీఆర్ గారు మీటింగ్ ఉంది రా. ఇప్పుడు నిరుపేద బిడ్డలను గులగొట్టిరు కదా. నువ్వు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద గులగొట్టించావా, నీ కాంగ్రెస్ పార్టీ పేరు మీద గులగొట్టించినా చెప్పు ప్రజలకు. కాబట్టి మీకు ప్రజలు ఇప్పుడు కాదు, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకు డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి ఓటు హక్కు ఏదైతుందో ఆ ఓటు హక్కు ప్రజల దగ్గరకు ఉంటుంది. నేను చెప్పినా ప్రజలు గుణపడని చెప్తారు. వాళ్ళకి టైం వస్తుంది. ఇలా వాళ్ళని బెదిరించో చేస్తున్నావు. ఏ పార్టీలో ఉండను చెప్పనోడవే నువ్వు ప్రజలకి ఏం సేవ్ చేస్తావు? నువ్వు టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఏ పార్టీలో నేను ఆయనకే తెలియదు. నేను టీఆర్ఎస్ ఉన్నా ఇంకా అంటే ఇంకా అంతకన్నా సిగ్గుజరం ఉన్నా ఏమో ఉంటుందా? ప్రజలు ఎమ్మడి ఉంటాం. నీది ఒక 5 రోజులు టైం ఇస్తున్నాం ఆఫీసర్లకు. వీళ్ళకు టీడీఆర్ ఇస్తారా, నష్టపరం ఇస్తారా, వాళ్ళ క్లాట్ ఇచ్చిందాక దీని దగ్గరికి రావద్దు. మీ ఎమ్మెల్యే బెదిరింపులతో వచ్చి మీరు గులగొడితే మాకున్నటువంటి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరిని తీసుకొని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం.